ఇది ఉంటుంది. వాళ్ళు చాలా బాధగా ఉంటుంది అలా సిచ్యువేషన్ చూస్తే. ఎంతమంది ఉంటారు మరిగా? సార్ మాకు ఇయర్లో ఎనీ అదర్ కలెక్టర్స్ ఈజ్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్? Sir, every year we lose around 8,300 people, sir, deaths wise. On average, around 23 people die every day, sir, in road accidents. So, అంటే ఆల్ మనుషులు చనిపోవడం ఒక యాంగిల్, మొత్తం ఆర్ఫన్స్ కావడం ఒక యాంగిల్. అంటే బేసిక్ అందులో మెన్ ఉమెన్ తర్వాత ఇద్దరు కలిసి చనిపోవడం, ఈ కాంబినేషన్స్ చూస్తే కనుక మినిమం అట్లీస్ట్ ఆర్ఫన్ అంటే మేల్ మెంబర్ చనిపోతే కనుక ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఇస్ ఇన్ డిస్ట్రెస్ అండ్ ఇద్దరు చనిపోవడం, అది ఒకసారి రియల్ స్టాటిస్టిక్స్ తీస్తాం సార్. బట్ డెఫినెట్గా ఇయర్లీ బాగానే ఉంటాయి. ఇద్దరు చనిపోయిన ఫ్యామిలీస్ కి ఫస్ట్ ఎక్స్టెండ్ చేద్దాం, ఆర్ఫన్స్ కి తర్వాత ఏం చేయాలి వర్కౌట్. మిషన్ వాత్సల్యాలో బాపట్ల డిస్ట్రిక్ట్ 480 సార్ ఆర్ఫన్స్. సో అది డిస్ట్రిక్ట్ సేమ్ కౌంట్ ఉంటుంది. 480 మంది ఉన్నారు సార్. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో అకౌంట్ ఉంటుంది సార్. 500 దాకా ఉంటారు సార్. అంటే అన్ని కూడా ఇవ్వట్లేదు సార్. మళ్ళీ WCD డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ప్రొజెక్ట్ చేసిన అన్ని ఇవ్వట్లేదు. వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్, మీరు ఒక గైడ్ లైన్స్ తయారు చేయండి, మీరు కూడా ఒకసారి తీసుకొని దాన్ని చెప్తే దాన్ని బట్టి ఏం చేయాలో చెప్తాం. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్దాం. సార్ రెండో విషయం సార్ R&B పార్ట్ హోల్స్ సంబంధించి బాగా చేస్తున్నాం సార్. ఇంపాక్ట్ బాగుంది సార్. సార్ ఈ పార్ట్ హోల్స్ అన్ని దానిలో చేయకుండా పిఆర్ రోడ్స్ మనకు ఉన్నాయి సార్, పెద్ద రోడ్స్. అంటే R&B రోడ్కి లింక్ రోడ్స్ సార్, పెద్ద రోడ్స్. అట్లీస్ట్ వాటిలో పార్ట్ హోల్స్ చేయగలిగితే సార్, అన్ని రోడ్స్ కాకపోయినా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది సార్. ఎక్కువ గుంతలు ఎక్కువ ఉన్నాయి సార్ వాటిలో. PR roads, major PR roads. Any estimation on that? We have an estimate of the already sanctioned scheme, sir. అటు కాదు, నేను అడిగేది అంటే వారు చెప్పినట్టు ఇప్పుడు మేము R&B చేసిన తర్వాత మొత్తం కలిసి రెంట్కి R&B ఎంత అయింది? మొత్తం 14,000 కోట్లు అయిందా? రెండు స్కీమ్ ఏ స్కీమ్ బి రెండు కలిపి 400 crores we are spending to make it smooth riding తీసుకురావడానికి 25,000 kilometers జంగిల్ క్లియరెన్స్ అన్ని. సార్ ఇప్పుడు అది కొద్దిగా టైం పడుతుంది కానీ ముందు జంగిల్ క్లియరెన్స్ NRGS లో చేయొచ్చు సార్. అవి చెట్లు మొత్తం చెట్లు వచ్చేసి రోడ్డు కనబడకుండా 5 years రోడ్డు వైపు చూడలేదు సార్. తమరు అన్నారు అది కొంచెం ఎందుకు మీరు NRGS లో జంగిల్ క్లియరెన్స్ అంత ముందు ఉంది సార్, మనకి ఇప్పుడు కాబట్టి అది మోర్ జంగిల్ క్లియరెన్స్ పర్మనెంట్ అసెట్స్ ఉంది సార్ మనకి. Sir, may I suggest one thing, sir? Sir, under engineers guidelines, sir, construction of BT road, there is a provision of 9 crores, sir. It is for the unconnected habitation, sir. If we can suggest to the government of India, because as it is a rural connectivity only, road is already laid, if they can give this provision, sir, under the rural connectivity, because these villages are already contributing to labor component, sir. That is in Narega. Narega, sir. So there is a 9 crore provision, sir, for every panchayat, sir. But for every panchayat, sir. Panchayat. Yes, sir. In the software there is a provision. If they can give just extension for repair also, sir, of laying GSB or WBM, sir, then this problem of major panchayat roads, even state highway also are passing through villages only, sir. ఈవెన్ పంచాయతీ రాజ్లో మీకు రోడ్స్ మెయింటెనెన్స్ మెటీరియల్ కాంపోనెంట్ వాడడానికి లేదా? వాడచ్చు కదా? లేదు సార్. No, we cannot use as of now, sir. We can use up to 9 crores per gram panchayat only to give it connectivity. So that is not required in many gram panchayats. No. చాలా ఉన్నాయి కదా, కొన్ని లేనట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గ్రామంలోనే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ యు ఆర్ మేకింగ్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్. ఎక్కడైతే అవసరమైతే ఆ రోడ్ కనెక్టివిటీ పెట్టుకుంటారు. యు డూ దట్? Yes, sir. That we are leaving to the collectors, sir. They have to basically make a judicious use of their entitled amounts. So overall balancing లో రూరల్ రోడ్ కనెక్టివిటీ ఈజ్ ది బిగ్గెస్ట్ ఇష్యూ. కొద్దిగా మనకు సిమెంట్ రోడ్స్ కూడా రాబోయే 3 years లో అవసరమైతే ఎక్స్టెన్షన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. 2 aspects మీకు మెయిన్గా ఉంటాయి. రూరల్ కనెక్టివిటీ ఈజ్ వన్, సెకండ్ వన్ డ్రైనేజ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రోడ్ వేసేటప్పుడు కూడా మీరు ప్రాపర్ ఇది కూడా పెట్టుకోండి. ఎక్కడన్నా కట్ చేయాలంటే డ్రైనేజ్ కూడా అవి కూడా పెట్టుకొని మళ్ళా రోడ్ అంతా కొట్టేయడం అవి జరగకూడదు. ఆ క్రాసింగ్ అవన్నీ పెట్టండి.
సో దిస్ ఈస్ ది మేజర్ వర్క్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు, మొన్న కూడా డిప్యూటీ సీఎం గారు అన్నారు, దాన్ని కూడా వర్కౌట్ చేసుకుని సార్. సార్ లాస్ట్ పాయింట్ సార్, సార్ ఆ కర్నూలులో సార్ ఈ సమ్మర్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ. ఒకసారి చెప్పండి, అది మన వాటర్ చేసేటప్పుడు రోడ్లు కట్ చేస్తా ఉన్నారు కదా, దట్ వాట్ వీ హెడ్ స్పోకెన్ ఎగ్జాక్ట్లీ ఆన్ హౌ మెనీ మీటర్స్, ఎవ్రీ 10 meters or 15 meters there's a provision for to lay pipes, drainage pipes, water pipes. Yes, sir. While laying the road. Deputy CM is referring to one very important aspect, which is based upon the experience of how JJM works has happened on the ground, sir, if I'm right. So, in many villages, JJM kinda work avutunnappudu pipes basically crossing the streets has crossed the CC road by breaking it in an ad hoc, haphazard manner. So, what Deputy CM has been emphasizing since a long time is that there has to be some thumb rule that a pipe cannot cross a road just like that. Certain minimum or fixed standard of crossing has to be fixed, like we fixed crossing on the roads for the human beings. Pipeline crossing ki kuda oka manamu guidelines istamu, sir. అది మీరు సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు 14,000 kilometers వేస్తున్నారు, ఇంతకుముందు మనం వేసాం. ఇవన్నీ ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీఆర్ గోయింగ్ విత్ డ్రగ్స్ కూడా పోతున్నాం. డిప్యూటీ సీఎం గారు అన్నట్టు ఎంత డిస్టెన్స్ లో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఒక విలేజ్ లో ఎక్కడ పైప్ లైన్లు క్రాస్ అవుతాయి, ఎక్కడ ట్రైన్ క్రాస్ అవుతుంది, ఒక ఆలోచన ఉంటుంది. దానికి ప్రొవిజన్ పెట్టమని చెప్తున్నాం. మన డిజైన్ లో పెట్టుకుంటున్నాము సార్ ఇప్పుడు. Design law, that was my question. Yes, sir, it is included in the design now, sir. Exactly, can you say what is the So for every 15 meters normally, if needed 10 meters also, sir. We are having a pipe within the road. Achan Reddy garu chaala saarlu adigaru ade. Yes, sir, yes, sir. Repeat it, please. After the first collectors conference, this action was taken. Sir, villages లో సార్ మేజర్ గా ఇప్పుడు యాజ్ వీఆర్ టేకింగ్ అప్ సెవరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఇన్ ఫేజ్డ్ మేనర్ సార్. Village as a unit, sir, we don't have a master plan for the infrastructure, sir, because we are taking up now the cement road, sir. Then after some time we'll take up the drain, sir. After some time we take up the water distribution, sir, and then again facility for the stormwater, sir. So as these projects are getting implemented in a phased manner, sir, as we don't have the infrastructure plan as a whole, sir. So there is a lot of challenges are happening, facing in the villages, sir. So prati village ki kuda mundu master plan, infrastructure master plan free cheste, sir. Then in phased manner we can implement, sir. So adekoti ఆల్ కలెక్టర్స్, పంచాయతీలు, మున్సిపాలిటీస్ ఎట్లా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ బ్లూ ప్రింట్ తయారు చేసి మీరు ఓవరాల్ గా పెట్టుకొని ఆ ప్లానింగ్ ప్రకారం ఎగ్జిక్యూషన్ లో కూడా ప్రొవిజన్స్ పెట్టుకోవడం, ఏది ఫస్ట్ ఏది సెకండ్ కూడా మీరు క్లారిటీ పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ చేయండి. Sir, actually, as you have talked about drainage, sir, there is a ceiling limit in the software, sir, and the department has already written to Government of India, sir, in 8th month, sir, that only for the drainage there is a 1 lakh rupee sanction in the system, sir. Not only drainage, sir, Anganwadi buildings, community halls, etc. There are many projects, sir. So, sir, we have to take with the Government of India to relax this limit, sir. So, department is also following with the Government of India, sir, but it is not happening. Also, there is one more category of check dam and repair, sir. There is only limit of 40 lakh rupees in the system, sir. But when we For every village, sir, for 40 lakhs every village. Every village, sir. We can construct check dam, we can also repair, we can raise wall also, sir. But at the ground level where the tanks are very big, sir, estimations are coming to 70 lakh, 80 lakh also, sir. So as sir, we are not able to sanction under minor irrigation of irrigation department, sir. If we can also raise these limits, sir, then we can take up to 80 lakh, 1 crore also in the villages, sir. So it has to be followed with the Government of India, sir. The department is trying, sir. We are also trying. You put it all these things. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు వారు ఇచ్చే సజెషన్స్ అని తీసుకొని ముందు డిపార్ట్మెంట్ టేకప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
దెన్ డిప్యూటీ సీఎం గారు వెళ్ళినప్పుడు కానీ నేను కానీ వెళ్ళినప్పుడు విల్ టాక్ టు దెమ్, విల్ గెట్ ఇట్ డన్. Yes, sir. ఎంతవరకు చేయగలుగుతారు చెప్పి. Yes, sir. Yes. సార్ కృష్ణా డిస్ట్రిక్ట్ వరకు సార్ సీసీ రోడ్స్ ఏమో కంప్లీట్ చేస్తున్నాం సార్ వితౌట్ షోల్డర్స్ సార్, బికాస్ గ్రావెల్ అవైలబిలిటీ ఇప్పుడు గ్రావెల్ క్వారీస్ ఉన్నాయి సార్, బట్ అది విజిలెన్స్ ఎంక్వైరీ అని గ్రావెల్ క్వారీస్ ని టెంపరీగా స్టాప్ చేశారు సార్. ఆ విజిలెన్స్ ఎంక్వైరీస్ కంప్లీట్ తొందరగా చేయించి అలో చేస్తే సార్ అప్పుడు కంప్లీట్ అవుతాయి సార్. అదర్వైజ్ సీసీ రోడ్స్ వితౌట్ షోల్డర్స్ వుడ్ లీడ్ టు మోర్ యాక్సిడెంట్స్ అండ్ వర్క్స్ వుడ్ రిమైన్ ఇన్కంప్లీట్ సార్. ఎక్కడ విజిలెన్స్ అన్నారా కమిషనర్? ఓకే, విల్ టేక్ ఇట్ అప్. Sir, good morning. Sir, one You write submission, down sir. CMO. Also CMO can write down and then inform. Sir, good morning, sir, from Nandyal, sir. Sir, ఎక్కువ రిక్వెస్ట్ బరియల్ గ్రౌండ్స్కి వస్తూ ఉన్నాయి సార్. నంద్యాల వాటర్ బాడీస్ ఎక్కువ, కెనాల్స్ ఎక్కువ సార్. ఈ బరియల్ అంతా కూడా బండ్స్ పక్కన చేస్తూ ఉన్నారు సార్. ఆ డెవలప్మెంట్ కూడా NREGS నుంచి సపోర్ట్ అవసరం ఉంది సార్. మీరు మీకు ఇచ్చే బట్ వెరీ సేమ్ ఇష్యూ సార్, వెరీ దేర్ బట్ వెరీ లిమిటెడ్ సార్. So you take that all suggestions, you write down. ఒకవేళ ఇక్కడ చెప్పలేకపోతే మీరు ఒక, ఎందుకంటే టైం కన్స్టెంట్ ఉంది, మీ సజెషన్స్ నరేగాలో ఏమేమి ఉన్నాయో మీరు రాసి మీ సెక్రటరీకి ఇవ్వండి. డిప్యూటీ సీఎం గారు నేను టేకప్ చేస్తాను. సార్ Sir, one రెస్పెక్ట్ టు submission, sir. డిజబిలిటీ పెన్షన్ సార్, మనకి ఎక్కువ మ్యాక్సిమం ఇనెలిజిబుల్ వచ్చేది ఆర్థోపెడిక్ సార్. ఇందులో సార్ మెడికల్ బోర్డ్స్ ఏంటంటే సార్ దేర్ ఇస్ డిస్క్రిషన్ టు ఎవ్రీ మెడికల్ బోర్డ్ సార్, సబ్జెక్టివ్గా ఉన్నాయి సార్ గైడ్ లైన్స్. సో అవి కొంచెం యూనిఫామ్గా ఉంటే మనకు ఈ ఇనెలిజిబుల్ వాళ్ళని తగ్గిస్తాం సార్. అండ్ ఎక్కువ సార్ ఇనెలిజిబిలిటీస్ కొన్ని పర్టికులర్ హాస్పిటల్స్తోనే ఇస్తున్నారు సార్. సో అవి హాట్స్పాట్ మ్యాప్ చేసుకొని మనం అవి ఫోకస్ చేస్తే ఏంటి కృష్ణబాబు, మీ మెడికల్ బోర్డులు ఇవన్నీ తప్పు చేయడానికి కాదు, ఈ సేయింగ్ మీరు రూల్స్ అన్ని కరెక్ట్ గా లేవని. ఏది మెడికల్ డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో ఇష్టానుసారంగా ఇస్తున్నారు. గో త్రూ దాట్ అండ్ స్ట్రీమ్ లైన్. ఎవరిది అది? ఎస్, మీదే కదా. అంటే సెకండరీ హెల్త్ సైడ్ నుంచి ఇస్తాం సార్. బట్ ఓన్లీ థింగ్ అంటే సర్ప్ వీళ్ళందరూ కలిపి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారు. ఎవరు చేశారు కూడా కాదు, నాకు కావాల్సిన గైడ్ లైన్స్ ప్రాపర్ గా ఉన్నాయా, గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారా లేదనేది ఇంపార్టెంట్. ఎస్, నో గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్. నేను అందుకని నిన్న కూడా చెప్పింది, గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్, సిటిజన్ ఈజ్ ఓన్లీ వన్. ఏజెన్సీస్ మెనీ, సైలోస్ కావద్దండి, ఇంటిగ్రేట్ కండి, ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ తీసుకుందాం. సార్ కడపలో సార్